అందరికీ నమస్కారం. ఇక్కడ తెలుగు పాఠ్యభాగం దానశీలం పాఠ్యభాగంలో ఉత్పత్తి అర్థాలు మీకు అందజేస్తున్నానండి. టెట్ డిఎస్సి చాలా ఇంపార్టెంట్ బిట్స్, తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ అండి. ఇక్కడ ఉత్పత్తి అర్థాలు అడుగుతున్నాను, నేను డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను మీకు. నీరజము నందు పుట్టినటువంటి వాడు అంటే నీరజ భవుడు అంటారండి. 3 అడుగుల భూమిని కొలిచినవాడు అంటే త్రివిక్రముడు. విశ్వమును భరించేవాడు విశ్వంబరుడు. భృగు వంశమును పుట్టినవాడు భార్గవుడు. మిక్కిలిగా ఇచ్చేవాడు అంటే వదాన్యుడు అండి. భోజన కాలమున వచ్చిన అతిథి అంటే అభ్యాగతుడు. హరుడు అనే పదానికి ఉత్పత్తి అర్థం భక్తుల పీడలను సర్వము హరించేటువంటి వాడు. భక్తుల హృదయాలను ఆకర్షించేవాడు అంటే హరి. మానవకుడు అనే పదం ఉత్పత్తి అర్థం మనువు యొక్క అల్పమైన సంతానం. విశ్వమంతా వ్యాపించిన వాడు విష్ణువు. దానవులు అనే పదం ఉత్పత్తి ధనువు వల్ల పుట్టినటువంటి వాడు. బ్రహ్మ అనే పదానికి ఉత్పత్తి అర్థం ప్రజలను వర్ధిల్ల చేయువాడు. భాషించున్నది అంటే భాష. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.